మైనర్ల డ్రైవింగ్ ను రవాణా శాఖ సీరియస్ గా తీసుకుంది. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు సంరక్షకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్ పై నిరంతర నిఘా కొనసాగిస్తున్నామంటున్న హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటరమణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. మైనర్ డ్రైవింగ్ పై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. అసలు మైనర్ డ్రైవింగ్ మీద ఎందుకు దృష్టి సారించాల్సి వచ్చింది, మైనర్ల డ్రైవింగ్తో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అడదాం. మనతో పాటు హైదరాబాద్ జేటీసీ వెంకటరమణ సార్ ఉన్నారు. సార్, ఈ మైనర్ డ్రైవింగ్ల మీద రవాణా శాఖ ఎట్లా ఏ విధంగా ముందుకెళ్తుంది? అసలు మొదట మనము ఈ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ తీసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఏజ్ అంటే 16 సంవత్సరంలో దాటిన వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ ది డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ మోటార్ సైకిల్ వితౌట్ గేర్, అంటే బిలో 50 cc అనే కేటగిరీ. పూర్వకాలంలో నా టీవీఎస్ అట్లా ఉంటుండే కదా, అట్లాంటి వెహికల్స్కు దే ఆర్ ఎలిజిబుల్. సబ్జెక్ట్ టు కండిషన్ ఏంటంటే పేరెంట్స్ యొక్క అనుమతితో ఇవ్వబడుతుంది. అప్పుడు నేర్చుకోవాలి, తర్వాత పర్మనెంట్ లైసెన్స్ ఇవ్వబడుతుంది. వేరేజ్ మోటార్ సైకిల్ విత్ గేర్ తీసుకోవాలని అంటే 18 years కంప్లీట్ అయి ఉండాలి. అంటే కార్ లైసెన్స్ కానీ మోటార్ సైకిల్ విత్ గేర్ తీసుకోవాలంటే 18 years కంప్లీట్ అయి ఉండాలి. ఈ 18 years దాటిన వాళ్ళకు పేరెంట్స్ ఉండదండి, డైరెక్ట్ తీసుకోవచ్చు. బట్ 16 years దాటి ఆ లైసెన్స్ తీసుకున్న వ్యక్తి ఆ వెహికల్ నడిపితే ప్రాబ్లం లేదండి. ఎవరైతే 16 years లోపట ఉండి 10th స్టూడెంట్స్ కానీ ఇంకా స్కూల్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా నడిపారనుకోండి, దట్ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ మైనర్ డ్రైవింగ్. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత 16 అయితేనేమో బిలో 50 cc మోటార్ సైకిల్ విత్ గేర్ అండ్ కార్ లైసెన్స్ ఉంటేనే వెహికల్ ఇవ్వాలండి. ఇవ్వకపోతే చట్టపరంగా చర్య తీసుకోబడుతుంది. ఓకే, ఈ మైనర్ డ్రైవింగ్కి సంబంధించి తల్లిదండ్రుల పాత్ర ఎట్లా ఉంటుంది? తల్లిదండ్రులకు చెప్పకుండా మైనర్లు బైకులు కానీ కార్లు కానీ తీసుకెళ్తే వాళ్ళ మీద తల్లిదండ్రుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అసలు మనకు ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎక్కడైనా కానీ మనం పోయి డిసిప్లిన్గా ఒక యూనిఫామ్ ఎందుకు వేస్తాము? డిసిప్లిన్ కొరకు వేస్తాం. అదేవిధంగా ఈ మోటార్ వాహనముల చట్ట పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్కు ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయినాకనే తీసుకోవాలి. అందుకే ప్రభుత్వం ఏం చేసింది, మనము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్లో ఎల్కేజీ నుండి స్టార్ట్ చేసినాం. వారు చిన్నప్పటి నుండి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే నడపకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంగా వాళ్ళకి చిన్నప్పటి నుండి చెప్పడానికి అది అవేర్నెస్ స్టార్ట్ చేసినాం. సో ఇవన్నీ కూడా పిల్లలే పోయి పేరెంట్స్కి చెప్పేసి పేరెంట్స్ కూడా అవగాహన చేసుకునేసి పేరెంట్స్ కూడా అన్నీ తెలుసండి. సో వాళ్ళు పిల్లలు లోపలికెళ్ళి అండ్ పెద్దలు కూడా అలౌ చేయకూడదు. ఎవరైనా చేస్తే మళ్ళీ కఠినమైన చర్యలు ఉన్నాయని వాళ్ళకి తెలుసు కాబట్టి సో ఇవాళటి నుండి ఇక నిన్నటి వరకు ఏం జరిగింది, గత ఏం జరిగింది వద్దండి. ఇవాళ నుండి దయచేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున మేము విజ్ఞప్తి అండ్ రిక్వెస్ట్ నాట్ టు అలౌ, ఎవరైనా కానీ అంటే 16 years దాటిన వాళ్లకు వెహికల్ అలౌ చేయకండి. మైనర్ డ్రైవింగ్ చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి కేసులు పెడతారు? ముఖ్యంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదండి? సుమారు 4000 వరకు అయినాయండి. ఇప్పుడు దాని మీద స్ట్రింజెంట్ అంటే ఒక కఠినమైన చర్య తీసుకోవడానికి ఫస్ట్ ఏంటంటే ప్రాసిక్యూషను, సెకండ్ ఏంటంటే ఆర్సీను 12 months అంటే 1 year వరకు సస్పెన్షను, అండ్ థర్డ్ ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే ఆ మైనర్ నడిపారో వారికి జనరల్గా 16 years దాటితే బిలో 50 cc, 18 years దాటితే కార్ అండ్ మోటార్ సైకిల్ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు ఆయనకు అది లైసెన్స్ ఎలిజిబిలిటీ వెళ్ళిపోయి అతను 25 years వచ్చేసే వరకు కూడా లైసెన్స్ ఇవ్వబడదండి. సో అండ్ కోర్టులో ప్రూవ్ అయిన తర్వాత ఆ శిక్ష కూడా ఉందండి. కాబట్టి ఎవరు నడపకూడదు. మైనర్లు డ్రైవింగ్ చేయకుండా ఉండేందుకు ముఖ్యంగా కళాశాలలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, వాళ్ళ యజమానులతో మీరు ఏమైనా మీటింగ్ అరేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఎట్లా వాళ్ళకి అవేర్నెస్ ఎట్లా తీసుకొస్తారు? నాకు తెలిసి 90% ఆఫ్ ది పేరెంట్స్, 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇప్పుడు తెలిసిపోయాదండి. ఇంకొక 10% ఎవరైతే తెలియక నడుపుతుందో వాళ్ళకు కూడా మనం అవేర్నెస్ చేసేసి తెలంగాణ రాష్ట్రంలో మైనర్ డ్రైవింగ్ లేకుండా చూడడం అనేది ఒక రవాణా శాఖకు ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాం. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ అంటే ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువగా చేస్తుంటారు, ఉల్లంఘనలు కూడా ఎక్కువ చేస్తుంటారు. అటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు? అసలు ఏదైనా కానీ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రభుత్వం పెట్టిందంటే అది ప్రజల యొక్క సేఫ్టీ కొరకు పెడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా స్పీడ్ లిమిట్ అనేది ఎక్కడైనా కానీ బోర్డ్స్ ఉంటాయి, ఆ స్పీడ్ లిమిట్లోనే ఉండాలి. అండ్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి వెహికల్ ఏ విధంగా అయితే వచ్చిందో దాన్ని అదే విధంగా ఉంచాలి. ఒక హార్న్ కూడా చేంజ్ చేయొద్దండి. చేంజ్ చేస్తే అది ఉల్లంఘన కిందికి వస్తుంది. అంటే మనం చూస్తున్నాం కొన్నిసార్లు సైలెన్సర్ల నుండి ఎక్కువ శబ్దం వచ్చే రకంగా తయారు చేస్తున్నారు మోడిఫికేషన్. దట్ ఈజ్ ఆల్సో అగెనెస్ట్ రూల్స్. సో పేరెంట్స్ అయినా అవి ఒప్పుకోకూడదు.
ఇప్పటికెళ్ళి యువత కూడా లైసెన్స్ లేకుండా ఇట్లాంటి వెహికల్స్ మాడిఫై చేసి నడపకూడదు. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఏంటి మనది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు చాలా స్ట్రింజెంట్, చాలా స్ట్రిక్ట్గా అంటే ముమ్మర తనిఖీలు ఉన్నాయి మైనర్ మీద. కాబట్టి దయచేసి ఈ రూల్స్ పాటించండి. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాళ్ళ కళాశాలలకు ఏమన్నా లేఖలు రాసే అవకాశం ఉందా? ఎట్లా చేస్తారు, ఎట్లా ముందుకెళ్తారు అసలు? ఆటోమేటిక్గా అండి, ఇవాళ మనం ఒక మైనర్ని పట్టుకున్నాం అనుకోండి, అతని వెహికల్ సీజ్ అయిపోతుంది, 2 days డిటైన్ అయిపోతాడు. ఆయనకు ఇవన్నీ ప్రాసెస్లో ఆయన కంపల్సరీ 4-5 రోజులు పడుతుంది. దీంట్లో ఆయన కళాశాలకు పోడు, కళాశాలలో ఆల్రెడీ ఎందుకు రాలేదనేసి అటెండెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా అక్యుములేట్ అయిపోయి ఆయనకు అటెండెన్స్ తక్కువ ఉంటే ఎగ్జామ్ రాయబడదు. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్ ప్రాసెస్. కాబట్టి ఇది ఏ తప్పు చేసినా కానీ అల్టిమేట్గా వచ్చేసరికి ఆయన కెరియర్ దెబ్బతింటుంది. కాబట్టి దయచేసి మైనర్స్ ఎవరు నడపకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ. మైనర్ డ్రైవింగ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. ముఖ్యంగా పట్టుబడితే మాత్రం 25 సంవత్సరాల వరకు వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తే లేదని వెంకటరమణ సార్ అంటున్నారు. కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.